నమస్తే గురుగారు. నమస్తే. గురుగారు, ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు సంతానం అనేది కలగడం లేదు. మెడికల్ పరంగా ఎన్ని టెస్టులు చేసినా కూడా అన్నీ బాగుంటాయి, కానీ సంతానం అనేది కలగడం లేదు. దానికి ఏమైనా యోగాలు ఉన్నాయా? ఒకవేళ ఏమన్నా ఉంటే కొంచెం చెప్పగలరా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆవంశవంశకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞ శేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పద అరవిందం సంపూజయామ్యనుదినం దృఢభక్తి పుష్పై. సంతానము మెడికల్గా అన్ని టెస్టింగ్స్ రిపోర్ట్స్ పాజిటివ్గా ఉండి కూడా సంతానము కలగటం లేదు అంటే పితృశాప కారణమై ఉండాలి, లేకపోతే సర్పదోషమై ఉండాలి. చాలా జాతకాలలో ప్రస్ఫుటంగా కనపడేది సర్పదోషం. దీనివల్ల సంతానము కలగకుండా ఉండటం. ఇంకొకటి సంతతి స్తంభన యోగం అని ఒకటి ఉన్నది. ఆ యోగము వల్ల కూడా సంతతి కలుగుతుంది, కానీ ఎప్పటికో కలుగుతుంది. అది ఇంతకాలానికని చెప్పేదానికి కూడా ఖచ్చితమైన ఆధారాలు మనం చెప్పలేం. ఆ దశలన్నీ అనుకూలంగా ఉండాలి. ఆ దోషం అదేనా కాదా అనేది ముందు తెలియాలి. ఇది సర్పదోషమా, లేక పితృ సంబంధమైన దోషమా, లేక శారీరక సంబంధమైన ఇతర కారణాలా అనేవి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. ఆ తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన రెమెడీ, సరైన రెమెడీ కావాలి. అది ఒకవేళ తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకోవచ్చు? జ్యోతిషం ప్రకారమే తెలుసుకోవాలి, ఇంకా వేరే మార్గాలు ఏమీ లేవు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము భార్యాభర్తలు ఇద్దరి యొక్క జన్మకుండలను పరిశీలించి దాన్ని డిసైడ్ చేసుకోవాలి. ఇది ఏ దోషమైంది, ఎందువల్ల వీళ్లకు సంతానం కలగటం లేదు, దానికి కారణం ఏమిటనేది తెలుసుకోగలగాలి. అది తెలుసుకున్న తర్వాత దానికి ఏదైనా తగిన రెమెడీ చెప్పాలి. చెప్పి దానికి దశలు అనుకూలంగా ఉన్నాయా లేవా, ఎప్పటికి ఇది ఫలిస్తుంది అనేది చూడాలి. కొంతమంది ఐవీఎఫ్లు అట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అవి కూడా సక్సెస్ కావు ఆ దోషాలు ఉన్నప్పుడు. అందువల్ల ముందుగా దానికి రెమెడీ చేసుకొని అటువంటి వాటికి పోవటం మంచిది. అట్లా కొన్ని దోషాలు ఉంటాయి. ఇప్పుడు రెమెడీస్ కూడా ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు రెమెడీ చెప్తారు, ఆ చెప్పిన రెమెడీని ఆ చెప్పిన విధానంగా కరెక్ట్గా చెయ్యగలగాలి. అట్లా కొంతమంది చెయ్యరు. ఏంటంటే మనమే ఒక వ్రతం పెట్టుకుంటాం, అంటే ఒక నియమాన్ని ఏర్పరచుకుంటాం. ఆ నియమాన్ని ఏర్పరచుకొని మనమే ఆ నియమాన్ని భంగం చేస్తాం. అటువంటిప్పుడు ఆ వ్రతం యొక్క ఫలము రావచ్చు, రాకపోవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. రోజు ఫలాని దేవాలయం దగ్గరికి పోయి అక్కడ రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేయమని చెప్తారు. మీరేదో ఒక దేవాలయానికి వెళ్తారు, ప్రతిరోజు వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి, అక్కడికే వెళ్ళాలి. అంతేగాని ఈరోజు ఇక్కడికి, రేపు ఇంకో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి, ఎల్లుండి ఇంకో చోటికి అట్లా పోకూడదు. ఎక్కడ మీరు మొదలు పెట్టారో అక్కడనే ఆ వ్రతం పరిసమాప్తి చేయాలి. అంతేగాని ఈరోజు ఈ ఊర్లో ఉన్నాం, రేపు ఇంకో ఊర్లో ఉన్నాం, ఆ ఊరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అక్కడికి పోయి పూజ చేయించవచ్చు మేము అంటే కాదు. అది వ్రతము భంగం అవుతుంది దానివల్ల. అందువల్ల ఎక్కడ మొదలు పెట్టామో అక్కడనే దాన్ని పరిసమాప్తి చేయాలి, చెప్పినట్లు చెయ్యాలి. అది ఒకటి ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొన్ని వ్రతాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి, ఆ వ్రతాలను ఆ విధంగా ఆచరించాలి. ఉదాహరణకు ఏకాదశి వ్రతం ఉన్నది. ఏకాదశి వ్రతం ఎటువంటిదంటే, దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు, ఏకాదశి అంతా ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున పారణ చేయాలి, ద్వాదశి రోజున ఒక్క పూటనే భోజనం. కానీ మనం ఏం చేస్తాము, దశమి రోజు భోజనం చేస్తాం రాత్రికి, ఏకాదశి అంతా ఉపవాసం ఉంటాం, ఇంకా ద్వాదశిని పారణ లేదు, ఏమి లేదు, పట్టించుకోము, ఆ రోజు 2 పూటలా తింటాం. ఆ వ్రత ఫలితం ఎట్లా వస్తుంది? శాస్త్రంలో ఏం చెప్పబడ్డది, ఆ చెప్పిన విధానంగా మనం చేస్తున్నామా అనేది లేకపోతే దానివల్ల వచ్చే ఫలితము కూడా అంతంత మటుకుగానే ఉంటుంది. కాబట్టి శాస్త్రంలో చెప్పిన విషయాలను కొన్ని నమ్మి కొన్ని నమ్మకపోవటం, కొన్ని ఆచరించి కొన్ని ఆచరించకపోవటం, దీనివల్ల కూడా వ్రత ఫలితాలు రావు. వ్రతము అంటే ఒక నియమబద్ధంగా మనము ఏర్పరచుకున్న వ్రతాన్ని, నియమాన్ని మనమే భంగం చేయకూడదు. ఏ నియమం పెట్టుకున్నామో ఆ నియమమే ఉండవాలి. ఒకసారి కంచి పరమాచార్యుల వారి దగ్గరికి ఒక బ్రాహ్మడు వచ్చాడు.
ఆయనకేదో సంతాన సంబంధమైన ఇబ్బందులు ఏదో ఉన్నాయి. ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, అయ్యా సుబ్రహ్మణ్య స్వామికి ఇట్లా ఇన్ని వారాలు నువ్వు పూజలు చేయించమన్నాడు. సరేనని వెళ్ళిపోయినాడు. మధ్యలో ఒక వారం అప్పుడు ఆయన ముందుగా స్వామివారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కోర్టు కేసు ఉన్నది, నేను మద్రాసు పోయే పని ఉన్నది నాకు, మరి ఈ వారం నాకు అక్కడ చేయించటానికి కుదరటం లేదు, మద్రాసులో చేసుకోవచ్చా అని అడిగాడు. నువ్వు వ్రతం భంగం చేస్తున్నావు, ఫలితం కలిగితే కలగవచ్చు, కలగకపోవచ్చు, నీ ఇష్టం అది, కానీ ధర్మం మాత్రము నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడనే కంప్లీట్ కావాలి, అది అక్కడనే చెయ్యాలని చెప్పాడు. ఆయన ఏదో రకంగా ఇబ్బంది పడి అది నెరవేర్చుకున్నారు, దాని ఫలితం వాళ్లకు దొరికింది. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తున్నా నేను, మనము పెట్టుకున్న నియమాన్ని మనము భంగము చేసుకోకూడదు. కాబట్టి భక్తి శ్రద్ధలతో పట్టుదలతో శాస్త్ర విహితంగా, శాస్త్రం ఏమి చెప్పిందో, గురువులు ఏం చెప్పారో ఆ విధంగా రెమెడీస్ను ఆచరించినట్లయితే ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడు నిర్ణయించిన దోషము అది అయినప్పుడు, ఆ దోషము వేరేది ఉండి మనము వేరే రెమెడీ చెప్పి దానికి ఇది చేయిస్తే ఫలితం కలగకపోవచ్చు. కానీ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే చెయ్యాలి. మనం మొదలు పెట్టేటప్పుడు ఏ నియమాన్ని అనుకున్నామో 11 వారాలు చేస్తామనుకున్నాం, 11 వారాలు చెయ్యాలి అట్లా. అంతేగాని 4 వారాలు చేసి ఆపేసి మళ్ళా చూద్దాంలే, ఇంకా 2 వారాలు ఎప్పుడో తర్వాత చేద్దాంలే, అట్లా కాదు. అదే గురుగారు, అలాగే సంతాన స్తంభన అంటే ఏంటి? సో దాని గురించి కూడా ఏమైనా చెప్పగలరా? సంతాన స్తంభన యోగాలంటే శని చంద్రుల కలయిక వల్ల, సాధారణంగా పంచమ స్థానములో శని చంద్రులు వీళ్ళ కలయిక వల్ల సంతాన స్తంభన యోగములు ఏర్పడతాయి. అదొకటి. వాటికి రాహుకేతువుల ప్రభావం కూడా ముఖ్యంగా ఉంటుంది. వాళ్ళ దృష్టి కానీ వాళ్ళ కలయిక కానీ ఇట్లా ఉండటం వల్ల సంతతి స్తంభన యోగం కలుగుతుంది. అందువల్ల సంతానము చాలా ఆలస్యంగా, ఎప్పుడో పెళ్ళైన 14 ఏళ్లకో 15 ఏళ్లకో 18 ఏళ్లకో సంతానం కలగటం కూడా ఉంటుంది. ఒక్కోసారి అది 7 ఏళ్లకు అవుతుంది, ఒక్కోసారి 9 ఏళ్లకు అవుతుంది. అట్లా మనము ఇదమిద్దమని దాన్ని చెప్పలేం కరెక్ట్గా ఎన్ని ఏళ్లకు సంతానం కలుగుతుందని. ఆ సంతాన స్తంభన యోగానికి సరైన రెమెడీ సుబ్రహ్మణ్య సంబంధమైనదే. సుబ్రహ్మణ్య ప్రతిష్టలు చేయటం కానీ, సుబ్రహ్మణ్య అభిషేకాలు పూజలు ఇట్లాంటివి చేయటం చాలా మంచిది. అది అటువంటి శనిచంద్ర కలయిక ఉన్నప్పుడు దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ శని చంద్ర కలయిక అనేది ఎప్పుడు జరుగుతుందండి? పంచమ స్థానంలో ఉన్నప్పుడు కానీ, పంచమ స్థానం మీద దృష్టి పడ్డప్పుడు కానీ, శుభగ్రహాల దృష్టి లేకపోవటము, శనిచంద్రుల దృష్టి దాని మీద పడటము ఇట్లాంటివి జరిగినప్పుడు, వాటికి రాహుకేతువుల బలం ఇంకా గనక కూడినప్పుడు ఇటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఆ దోషం ఏర్పడుతుంది, సంతాన స్తంభన యోగములు. అప్పుడు ఇటువంటి రెమెడీ చేయాలి.